పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దైవిక కుటుంబంలో ఇది ఆఖరి వర్తమానం. అబ్రహాము, శారా, ఇస్సాకు ఈ ముగ్గురిని గురించి కొద్దిమేర మనం అధ్యయనం చేశాం, కొన్ని తలంపులను ధ్యానించాం. ఈరోజు ఒక మాటను ధ్యానించి ముగించుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయం 67వ వచనం చివరి భాగం. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవా, మహిమోన్నతుడైన మా ప్రభు, మీ కృపగలిగిన హస్తాలకు, జాలిగలిగిన హస్తాలకు తల వంచి కృతజ్ఞత చెల్లిస్తూ విడవనని చెప్పిన మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నిన్ను కాపాడువాడు కునుకడన్న వాగ్దానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునన్న మాటను గుర్తు చేసుకుంటూ, నీవు నోటిని బాగుగా తెరువుము దాన్ని నింపెదను అన్న వచనాన్ని ఎత్తిపడుతూ, నీ దాసుడు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో మీ సన్నిధిలోనికి వస్తున్నాడు. ఈ దైవికమైన కుటుంబం అనే ఈ శీర్షికను ముగించుకోవడానికి కనికరం చూపండి. అనవసరమైన మాటలేవి నా నోటికి రాకుండా కాపాడండి. అవసరమైనంత మేర మాట్లాడడానికి సాయపడండి. మీ కృప కలిగిన, జాలి కలిగిన, దయగలిగిన హస్తాలకే వింటున్న మా ప్రియుల కుటుంబాలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇస్సాకు అంటే వాళ్ళమ్మ ఎందుకా పేరు పెట్టుకుందో ప్రభు ముందే ఇస్సాకుని చెప్పాడు. ఇతను పుట్టక మునిపే ఇస్సాకు పేరును ప్రభు చెప్పారు. అదే మాట ఆమె పెట్టింది. 17వ అధ్యాయం ఆదికాండం 19వ వచనంలో చెప్పాడు ఆయన, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. దేవుడు చెప్పిన పేరు ఇస్సాకుది. అమ్మ పెట్టుకోవడానికి గల కారణం ఆదికాండం 21వ అధ్యాయం 5-6 వచనాల్లో, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను, వినువారెల్లా నవ్వుదురు అనెను. ఇస్సాకు అనే మాటకు నవ్వు అని అర్థం, చిరునవ్వు అని అర్థం. కానీ ఇస్సాకు జీవితంలో దుఃఖం ఉంది. చాలామంది కుమారుల జీవితాల్లో నవ్వు లేదు, దుఃఖం ఉంది. పేరు ఇస్సాకే, కానీ అతని అంతరంగం నిండా దుఃఖం ఉంది. పైకి నవ్వుతూ ఉండొచ్చు, కానీ లోపల ఆ నవ్వు ఉండకపోవచ్చు. ఒక్కడే కుమారుడు, తండ్రి దేవుని ఎరిగినవాడు, విశ్వాసులకు తండ్రి కూడా వాళ్ళ నాన్న. అంతేకాదు, వాళ్ళ నాన్న గొప్ప యుద్ధవీరుడు. తన ఇంట అలవర్చబడిన వారిని తీసుకుని వెళ్ళి 5 రాజులు గెలవలేని వారిని గెలిచినవాడు. అంత మాత్రమే కాదు, ఇస్సాకు యొక్క నాన్న ధనాన్ని లెక్కించనివాడు. సొదొమ డబ్బు, సొదొమ బంగారం, సొదొమ ఆస్తి గుట్టగా పోయబడితే అందులో నుంచి నూలు పోగు కానీ చెప్పుల వారు కానీ నాకు అక్కర్లేదు అన్నవాడు. అంత మాత్రం కాదు, దేవుని మాటకు తల వంచేవాడు. దేవుని చిత్తం ఇది అని చెప్పినప్పుడు ఆ చిత్తానికి లోబడి ఎంత త్యాగానికైనా సిద్ధపడేవాడు. అలాంటి తండ్రికి ఇవ్వబడిన కొడుకు ఇస్సాకు.
అతనిలో దుఃఖం, అతనిలో దుఃఖం. అందుకనే సామెతల గ్రంథకర్త 14వ అధ్యాయంలో ఇలా అన్నాడు. 14:13లో ఆయన అన్న మాట ఏమిటంటే, 14వ అధ్యాయం 13వ వచనంలో, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. ఒకడు నవ్వుతూ ఉండొచ్చు, కానీ లోపల అతనికి దుఃఖం ఉండొచ్చు. పైకి నవ్వే కనపడాలి కదా, సమాజానికి కనపడాలి, అమ్మ నాన్నలకు కనపడాలి, స్నేహితులకు కనపడాలి, బంధువులకు కనపడాలి. ఆ కారణం చేత నవ్వే నవ్వు ముఖం మీద, కానీ లోపల చెప్పలేనంత దుఃఖం, చెప్పలేనంత దుఃఖం. ఇస్సాకులో దుఃఖం ఉంది. దుఃఖం ఒక మనిషిని ఏం చేస్తుంది? దుఃఖం అనేది ఒక వ్యక్తిని కృంగదీస్తుంది, అనుమానం లేదు. దుఃఖం వల్ల లోకం క్షీణించిపోతుంది. చాలా వరకు దుఃఖాన్ని వివరించడం, అందరి జీవితాల్లో దుఃఖం ఉంటుంది కానీ వివరించడానికి మాత్రం సత్తువ చాలదు. దుఃఖాన్ని గురించి ఆలోచిస్తుంటే మా ఇంట బాగా దుఃఖాన్ని అనుభవించిన వ్యక్తి మా నానమ్మ, మా తాతయ్య. వెంకటరత్నం గారు ఆయన భార్య. కడుపున పుట్టిన 3 కొడుకుల్ని వయసు వచ్చిన తర్వాత పోగొట్టుకున్నారు వాళ్ళు. ఆ ఊరి వాళ్ళు పెద్దలు అనేవాళ్ళు, పిల్లల కోసం ఏడ్చి చనిపోయిన పిల్లల కోసం ఏడ్చి మీ నానమ్మ కళ్ళు పోగొట్టుకుందయ్యా. ఆఖరి దినాల్లో మా నానమ్మకు 2 కళ్ళు కనిపించలేదు. నేనే బయటకు తీసుకుని వస్తూ ఉండేవాడిని. 3 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి నానమ్మ చేయి పట్టుకుని తీసుకుని వచ్చేవాడిని. 4 సంవత్సరాలు నిండేటప్పటికే మా నానమ్మ చనిపోయింది. 1 సంవత్సర కాలం మా నానమ్మతో ఉండే అవకాశం నాకు దొరికింది. దుఃఖం. అవును, దుఃఖం వల్ల చూడండి, 24వ అధ్యాయం యెషయా గ్రంథంలో 4వ వచనం చదువుతాను. లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది. దుఃఖం అనేది ఆరోగ్యం క్షీణించిపోవడానికి గల కారణం అవుతుంది. దుఃఖం అనేది దేహం శుష్కించిపోవడానికి కారణమవుతుంది. ఈ 2 అంతల ప్రభావం ఓ వ్యక్తిని సజీవుడిగా ఉన్న కేవలం ఒక నిర్జీవమైన కట్టిగా మారుస్తుంది. అనేక మంది ఈ రోజున దుఃఖిస్తున్న వారుగానే ఉన్నారు. ఇస్సాకులో దుఃఖం ఉంది. సరిగ్గా మనం చదువుకున్న ఈ భాగంలో, ఆదికాండంలో రాసిన ఈ పదం ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. కారణం ఏమిటి? 67వ వచనంలో, శారా గుడారములోనికి ఇస్సాకు ఆమెను తీసుకుని వచ్చాడు. రెబెకా ప్రవేశం ఆ ఇంటిలోనికి లేదా గుడారంలోనికి ఇస్సాకు యొక్క దుఃఖాన్ని నివారణ చేసింది. ఇంటికి అడుగుపెట్టే కోడలు ఆ ఇంటి దుఃఖాన్ని తీసివేసింది. ఇస్సాకు అంతరంగంలో
లోటును లేకుండా చేసింది. ఇస్సాకు దుఃఖాన్ని ఎగిరిపోయేటట్టుగా చేసింది. యెషయా గ్రంథం 59లో రాస్తూ 11లో దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని ఉంటుంది. రిబ్కా యొక్క ప్రవేశం ఆ ఇంట దుఃఖాన్ని నిట్టూర్పును ఎగిరిపోయేటట్టుగా చేసింది. ఆమె ఇస్సాకు అంతరంగానికి దుఃఖాన్ని తొలగించి అతన్ని మరల స్థిమితపడేటట్టు చేసింది. చాలామంది భార్యలు తమ భర్తలకు విధేయత చూపించరు, భర్తల మాట వినరు, భర్తలను ఏడిపిస్తారు, భర్తలను క్షమించండి సతాయిస్తారు. ఇదే పని. ఇలాంటి భార్యలు దుఃఖ నివారణ కోసం కాదు సుమా. ఇక్కడే యవనస్తులైన ఆడపిల్లలకు ఒక మాట చెప్పాలి. సరిగ్గా పెండ్లికి ముందు వారికి అత్తవారింటి ఎలా ఉండాలో చెప్పాలి. అలాంటి జ్ఞానం లేకపోతే, తర్ఫీదు లేకపోతే వాళ్ళు ఆ ఇంటి పరువునే ఉంచరు, ఆ ఇంటి వారి నవ్వునే ఉంచరు, ఆ ఇంటి వారి సంతోషం ఉండడానికి అవకాశం ఉండదు. ఆ ఇంట పెద్దలు అన్నం కూడా తినలేరు, వారి ఆకలి చచ్చిపోతుంది. అనుమానం లేదు. రిబ్కా ప్రవేశం ఆ ఇంటిలో దుఃఖాన్ని నివారణ చేసింది. మొట్టమొదటిగా ఆమె ఎవరికి భార్య అయిందో ఆ ఇస్సాకు అంతరంగంలో దుఃఖ నివారణ జరిగినట్టుగా లేఖనం చెప్తుంది. అవునండి, రిబ్కా జీవితం ఒక అద్భుతమైంది. ప్రథమార్థం అంతటిలో ఆమెలో లోపం కనిపెట్టే వ్యక్తులు ఎవరుండరు. కానీ ద్వితీయార్థంలో మాత్రం ఆమె యాకోబును సమర్థించడం కానీ, భర్తను మోసం చేయటం కానీ కనిపిస్తుంటుంది. మీరు రిబ్కాను గురించి చాలామంది రాశారు, కానీ కడపలో మిస్సెస్ మెర్సీ శ్యాంబాబు గారు రిబ్కా అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఆమె చాలా ధ్యానించి చాలా నిగూఢమైన విషయం రాశారు. ఆవిడ చాలా తలంపులు, మంచి పుస్తకం అది. మీరు కడప శ్యాంబాబు గారి వాళ్ళకి బెరాక చర్చికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా ప్రతులు దొరుకుతాయి మీకు. చాలా మంచి బుక్ ఆమె రాశారు. ఆమె రాసిన మంచి పుస్తకాలు అదొకటి. ఆ రిబ్కా యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు దేవుని చిత్తానికి బేషరతుగా లోబడి వచ్చినటువంటి స్త్రీ ఆవిడ. సంఘ వధువుకు ఆమె గుర్తుగా కనపడుతుంది. అంతేకాదు సుమా, సంఘ వధువు శ్రమించి కన్నీరు కార్చి రక్తం చిందించిన ప్రభువుకి ఆదరణ కలిగించేదిగా ఉంది. ప్రభు మాటను ఏ రీతిగా లోబడింది అంటే తన సమస్తాన్ని విడిచి వచ్చింది. తన ఇంటి వారి బాధ్యత కాదు, తన ఇంటి వారిని గురించి గౌరవంగా గొప్పగా పొగట్టం కాదు, తన ఇంటి వారి కష్టాలన్నీ తెచ్చి ఇక్కడ ఇస్సాకు మీద వేయలేదామె. తన భర్త ఇల్లు అది ఆమెకి ముఖ్యం. తన ఇంటి వారి కోసం ప్రార్థన చేసి ఉంటుంది, కాదనను నేను. కానీ విచిత్రం, నేటి దినాన్న చాలామంది పెండ్లి కాకముందు మా ఇల్లు పరలోకంలాగా ఉండేదండి, కానీ పెండ్లైన తర్వాత మా ఇల్లు నరకంగా మారిపోయిందండి అని చెప్పుకునే వాళ్ళు కనపడుతున్నారు. ఈరోజు కోడళ్ళని బాధ పెట్టడం వల్ల ఇల్లు నరకం కావచ్చు, కోడళ్ళు బాధ పెట్టడం వల్ల ఇల్లు నరకం కావచ్చు. కానీ రక్షించబడిన వారైతే మీరు
దయచేసి దయచేసి మీకు ఒక మాట చెప్పాలి. అది దుఃఖం అనేది ఎంత దారుణమైందో, దుఃఖం ఎవరి వల్ల వస్తే ఆ దుఃఖం అత్యంత ప్రమాదకరమైందో దాన్ని ప్రసంగి గ్రంథకర్త రాశాడు. ప్రసంగి గ్రంథకర్త రాసిన ఈ మాటల్లో ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో 26వ వచనం, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. మరణమే మానవజాతిని దుఃఖంలో ముంచేస్తుంది అంటే, మరణానికి మించి దుఃఖంలో ముంచేసేది స్త్రీ. ఆమె ఎలాంటిదట? ఉరులు వంటి, వలల వంటిదై ఉరులు వంటి మనసు కలిగింది. వలల వంటి, ఉరుల వంటి మనసు కలిగింది. వేలికేస్తే కాలుకేసి, కాలుకేస్తే వేలుకేస్తే, వేలు తప్పించుకుంటే మెడకేసి మనిషిని లొంగదీసేటువంటి తత్వం ఉంటుందే, అలాంటి స్త్రీ దుఃఖాన్ని నివారణ చేయలేదు. దుఃఖాన్ని పదంతలు చేస్తుంది, దుఃఖాన్ని వందంతలు చేస్తుంది. అబ్రహాము ఒక్కడే కొడుకు, ఎలాంటి కోడలు రావాలని ప్రార్థన చేశాడో, ఏ కోడల కోసం నిరీక్షించాడో, ఆ కోడలు అతని జీవితంలోకి అడుగు పెట్టగానే అబ్రహాము ప్రశాంత చిత్తుడై ఉంటాడు. అబ్రహాము అంతరంగం, నేను చనిపోయినా పర్వాలేదు, నా కొడుకు సుఖంగా ఉంటాడు అనుకుని ఉంటాడు. కారణం, ఇస్సాకు ముఖంలో వెనకటి నవ్వు మరలా కనిపించింది. ఇస్సాకు వెనకటిలా సంతోషంగా ఉన్నాడు. ఇస్సాకు వెనకటి వల్లనే తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నాడు. ఇస్సాకు తొలినాళ్ల ఇస్సాకులాగానే ఉన్నాడు. అమ్మ చనిపోయిన తర్వాత వచ్చిన ఆ దుఃఖం కూడా కనిపించకుండా వెళ్ళిపోయింది ఇస్సాకు జీవితంలో. ఒకటండి, మనం ఉండం, మన పిల్లలు ఉంటారు. వాళ్ళు సుఖంగా ఉంటే మనకు సంతోషం. వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత ఉంటే సంతోషం. వారు కీచులాడుకుంటుంటే అర్ధరాత్రి నిద్ర ఎట్ట పడుతుందో చెప్పండి. 1 గంట వరకు వారు మాట్లాడుకుంటూ ఉంటే, 1 గంట వరకు నిద్రపోనివ్వకుండా తనని లేపి మాట్లాడుతున్నప్పుడు ఏ తండ్రి మెలకువగా ఉండి బాధపడకుండా ఉంటాడు? ఏ తల్లి దుఃఖపడకుండా ఉంటుంది? ఖచ్చితం ఇది, ఖచ్చితం. నాకు బాగా గుర్తు, నేను నా స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. అప్పటికి వారికి పిల్లలు లేరు, ఇద్దరే ఉన్నారు. నేను ఆ రాత్రి వారింట్లో ఉన్నాను. అది గవర్నమెంట్ క్వార్టర్స్. అది యువతల గదిలో నేనున్నాను. రాత్రి 12 o'clockకి నాకు మెలకు వచ్చింది. బాత్రూమ్కి వెళదాం అనుకుంటే మాటలు వినపడుతున్నాయి. మాటలు ఏమిటంటే, తన భార్య అతన్ని ఎలా మాట్లాడుతుందో, ఏమేమి అడుగుతుందో నాకు అనిపించింది. అయ్యో అయ్యో అయ్యో, మనశ్శాంతి లేదు కదా, మనశ్శాంతి లేదు కదా. ఎంతోమందిని నేను చూశాను. అది వలలు వంటి, ఊరులు వంటి మనసు కలిగిన తత్వం. అది యెహోవా దయనొందినవాడు తప్ప ఎవడు అందులోంచి బయటపడలేడు. వాస్తవమే అది. రక్షించబడిన ఆడపిల్లలు, మీరు ఏ ఇంటిలోనికి వెడతారో ఆ ఇంటిని దుఃఖంగా మార్చకండి. ఆ ఇంటిలో ప్రతి చిన్నది నీకు కష్టంగా అనిపిస్తుంటుంది. ప్రతి విషయం నీకు బాధ అనిపిస్తుంటుంది. ఇప్పుడు
మీ తండ్రి ఇంట కడవ తీసుకుని బావి దగ్గరికి వెళ్ళే స్వేచ్ఛ నీకుంది, కానీ ఇక్కడ అవకాశం లేదు. నీకు వెళ్ళక్కర్లా, పనివారున్నారు, వారు చేసి పెడతారు. నీ స్వాతంత్రం పోయిందనుకుంటే, పరాయి వాళ్ళతో యథేచ్ఛగా మాట్లాడడానికి నీకు స్వేచ్ఛ ఉంది బావి దగ్గర. ఇప్పుడు నువ్వు వెళ్ళక్కర్లా. మీ మామగారే బావి తవ్వించేవాడు. మీ మామగారు తవ్విన బావులు ఆ దేశమంతట్లోనూ ఉన్నాయి. ఒక బావికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునే నీకు ఎన్నో బావులు కలిగినటువంటి ఇస్సాకు భర్త అయ్యాడు. అయినా ఇవాళ నా స్వేచ్ఛ పోయింది అని రిబ్కా అనుకుంటే, ఇదేంటి, ఈ ప్రజలేంటి, ఈ జనం ఏంటి అనుకుంటే అంతే, నెమ్మది ఉండదు. అందుకని బ్రిటిష్ రాజుకు భార్య అయింది. మనందరికీ తెలుసు, అక్కడ ఇవ్వలేకపోయింది. ఆ రాజరికపు కట్టడికి బయటికి వెళ్ళిపోయింది. చివరికి ఎలా చనిపోయిందో నికృష్టంగా మీరు చూసుంటారు. అంతే. అంటే ఎందుకంటున్నానంటే, మీరు దేవుని చిత్తం చొప్పున ఒక ఇంట్లోకి వెళ్ళాలి. ఆ ఇంటిలో మీ వల్ల ప్రశాంతత పోకుండా జాగ్రత్త పడండి. మీ వల్ల వారికి నెమ్మది ఉండేట్టు చూడండి. మీరు వారి అంతరంగాలకు దుఃఖ నివారణగా ఉండండి. అది లేఖనం చెప్తున్నమాట. యోబ్ భక్తుడు అంటాడు 16వ అధ్యాయం 6వ వచనంలో, నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు అంటాడు. చల్లారదు. అర్ధరాత్రి వేళ ఎంతోమంది ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసి వాళ్ళ ఇంటి పరిస్థితులు చెప్తుంటారు. సార్, మా కోడలు ఏమీ అనలేదు సార్, పుట్టింటికి వెళ్ళిపోయింది సార్. మావాడు మంచోడు సార్. ఇంకొకరు, ఏమండి మా అబ్బాయి మంచోడు కాదు సార్, మా కోడలే మంచిది సార్, కానీ వీడు మారట్లేదు సార్, ఆ పిల్లని చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్. ఏడిపించేవాళ్ళు, దుఃఖపడేవాళ్ళు. మరికొందరు, సార్ ఏం చెప్పాం సార్, మేము చచ్చిపోవటం మేలు అనిపిస్తుంది సార్, ఈ కేసులు ఈ గొడవలు తట్టుకోలేకపోతున్నాం సార్. అవునండి, అవును. దైవికమైన కుటుంబానికి కొద్దిపాటి కలతలు రావచ్చు, కానీ ప్రభువు ఉంటాడు వాటన్నిటినీ సరిచేయగలిగిన వాడైన, అందరి హృదయాలను తిరిగి మరలా అతకగలిగిన వాడైన, అందరి అంతరంగాలలో ఎవరి తప్పులు వాళ్ళకు చూపించగలిగిన వాడైన, గర్విష్టి తప్ప, దేవుణ్ణి ఎరగనివాడు తప్ప ఎవరు పశ్చాత్తాపడకుండా ఉండలేరు, దేవునికి లోబడకుండా ఉండలేరు. ప్రభు తానే మన నిమిత్తమై మనల్ని ప్రేమైక కుటుంబంలో సభ్యులంగా చేయడం కోసం, పరలోకరాజ్య వారసులుగా చేయటం కోసం శిలువలో తన రక్తాన్ని చిందించారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. నేటికి సజీవులైన ఆయన పాదాల వద్ద మీరు మీ జీవితాన్ని అప్పగించుకోండి. మీ పాపాల విషయమే పశ్చాత్తాపడండి. ఆయన క్షమిస్తాడు. మీరు దైవికమైన శాంతిని పొందుతారు. ఆ మీదట దేవుడు మీ కుటుంబ విషయంలో జోక్యం చేసుకుంటాడు. అట్టి కృప ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, విన్న మా ప్రియుల కుటుంబాలను దయగల మీ చేతులకు అప్పగించుకుంటూ వారిని ఆదరించి బలపరిచి సమాధానపరిచి మీ నామానికి మహిమ కలుగు చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 2022 క్యాలెండర్ సిద్ధంగా ఉన్నాయి. మీరు వాటిని పొందొచ్చు. మంచి విలువైన విధంగా ఆ క్యాలెండర్ సిద్ధం చేయడం జరిగింది. అంత్యోక్ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి క్యాలెండరు. ఆ క్యాలెండర్ని ఖచ్చితంగా మీరు పొందడానికి ఇవ్వబడినటువంటి ఆ నెంబర్కు మీరు ఫోన్ చేయండి. అద్భుతమైన పుస్తకాలు
అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలను తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 94905042. కురిసే మంచు, జారే చిరుకు, మెరిసే మెరుపు.